హలో హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఛత్రపతి సంభాజీ నగర్ నుంచి సికింద్రాబాద్ అయితే నిన్న నైట్ బయలుదేరాను నేను అజంతాకి. ఆల్మోస్ట్ 11:50 ఆ టైంలో అయితే ట్రైన్ వచ్చింది. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 8:30 అయిపోయింది. ఇంకొక హాఫ్ అన్ అవర్లో అయితే మేము మల్కాజ్గిరికి రీచ్ అవ్వాలి. కానీ ఈరోజు ట్రైన్ అయితే 1 అవర్ డిలే అయిపోయిందనమాట. సో అందుకని ఇంకా రీచ్ అవ్వలేదు. దగ్గరగా మేడ్చెల్లు ఆ ప్రాంతంలో అయితే ఉన్నాము ప్రజెంట్. సో ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి, ఎవరు స్కిప్ చేయకుండా అయితే చివరి వరకు వీడియోని చూడండి. నేను సికింద్రాబాద్ ఎందుకు వెళ్తున్నానో మీకు అయితే చెప్తాను. ఇంతవరకు నా ఛానల్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. చాలా రోజులు అయిపోయింది వీడియో తీసి, ఆల్మోస్ట్ 6 months అయితే అయిపోయింది. సో మళ్ళీ నేనైతే వీడియోస్ స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి మీ సపోర్ట్ నాకు చాలా అవసరము. ప్రజెంట్ అయితే మేడ్చల్ రైల్వే స్టేషన్ అయితే వస్తుంది. మేము మార్నింగ్ నుంచి టిఫిన్ కూడా చేయలేదు. డైరెక్ట్ మక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి అక్కడ ఫ్రెష్ అయిపోయి టిఫిన్ చేసేసి ఇంకా వచ్చిన పని అయితే చూసుకుంటాను. ఇంకొక 30 minutesలో అయితే మల్కాజ్గిరి వెళ్ళిపోతాము. సో మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి మా అక్క వాళ్ళ పాప వస్తుంది. తను వచ్చాక మేము ఒక ఆటో బుక్ చేసేసుకొని వెళ్ళిపోతాము. బట్ తనైతే ఫస్ట్ టైం వస్తుంది ఇలా రిసీవ్ చేసుకోవడానికి. ఇంతవరకు అయితే ఎప్పుడు వెళ్ళలేదంట. దానికి రూట్ తెలుసో లేదో కూడా తెలియదు. చిన్ను అయితే స్టేషన్లో వెయిట్ చేస్తుంది. మేము స్టేషన్ నుంచి ఇంటికి వెళ్ళిపోతాము. సో ఆల్రెడీ ఇంటికి వచ్చేసి ఫ్రెష్ అయిపోయి ఇంటి దగ్గర నుంచి అయితే బయలుదేరుతున్నాము. ఎక్కడికో లేదు, రైడింగ్కి సంబంధించి రైడింగ్ గేర్ కొనుక్కుందామని రైనాక్స్ షోరూమ్కి అయితే బయలుదేరుతున్నాము. ఇక్కడ నుంచి ఒక 30 minutes డిస్టెన్స్ అయితే చూపిస్తుంది. మేమైతే ఫ్రెష్ అయిపోయి రెడీ అయిపోయాం అనమాట. సో లొకేషన్ చూసుకుంటున్నాము ఒకసారి, ఎంత డిస్టెన్స్ ఉంది ఏంది అనేది, ఎక్కడుందనేది. ప్రజెంట్ అయితే తిరుమలగిరి స్టార్ట్ తిరుమలగిరిలో అయితే ఒక రైనాక్స్ షోరూమ్ ఉందన్నమాట. ఆ షోరూమ్కి అయితే బయలుదేరాము. సో వెళ్ళే దారిలో అయితే ట్రాఫిక్ ఫుల్గా ఉంది. సో మాతో పాటు జున్నుగాడు కూడా వస్తున్నాడు. వాడిని రావద్దని చెప్పినా కూడా వినకుండా మాతో పాటు వస్తున్నాడు. సో షోరూమ్కి వెళ్ళిపోయి అక్కడ రైడింగ్ జాకెట్ ఉందో లేదో చూడాలా. నాకు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే హ్యాండ్స్ బాగా చిన్నగా ఉండటం వల్ల రైడింగ్ జాకెట్ కరెక్ట్గా ఫిట్ అవ్వట్లేదు అనమాట. అందుకని మేము ఔరంగాబాద్ నుంచి ఇక్కడికైతే రావాల్సి వచ్చింది. సో ఇక్కడ కూడా చూసేసుకొని వచ్చిద్దో లేదో అన్నది ఒక చిన్న డౌట్ అయితే ఉంది. కానీ ట్రైల్ వేద్దాం, ఇక్కడైతే 4-5 షాపులు తిరగొచ్చని ఇక్కడ రావాల్సి వచ్చింది. షోరూమ్ దగ్గరలో ఉన్నమాట. ఇది మొత్తం ఒక ఊరు మధ్యలో, ఇల్లు మధ్యలో షోరూమ్ ఉన్నట్టుంది. మెయిన్ సిటీలో ఉన్నట్టయితే లేదు. అదో కనిపించేదే రైనాక్స్ షోరూమ్ అనమాట. లోపలికి వెళ్ళిపోయి మన సైజు ఉందో లేదో చెక్ చేసుకోవాలా. మ్యాప్ అయితే ఆన్ చేసుకొని ఫైనల్గా రైనాక్స్ షోరూమ్ దాకా అయితే వచ్చాము. ఫస్ట్ చూడంగానే అనిపించింది అన్ని ఇల్లులే ఉన్నాయి, ఇక్కడ షోరూమ్ ఏముందని. కానీ కొంచెం ముందుకు వచ్చాకైతే ఉంది. ఇది మనకి మెయిన్ రోడ్డు మీద లేదు, లోపలికి ఉందన్నమాట. కానీ చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ వాతావరణం అయితే. ఎంట్రన్స్ చూసుకోకుండా ముందుకైతే వెళ్ళిపోయాము. సో లోపల ఉన్న అతను ముందు నుంచి అని చెప్పాడు. సో లోపలికైతే వచ్చేసాము. ఇక్కడ ఒక ర్యాక్ ఉందన్నమాట మనకి, మన సామాను పెట్టుకోవడానికి. అందులో పెట్టేసుకొని మనం వెళ్ళైతే ట్రయల్ చేయొచ్చు. ఇదంతా పెద్ద షోరూమ్ అనమాట. వీడి కుప్పి గంతులు ఎక్కువ అయిపోయినాయి ఇక్కడ. ఎక్కడికి వచ్చినా వీడి వేషాలు మాత్రం తగ్గించుకోడు. రైనాక్స్ షోరూంలో 3-4 ట్రయల్ చేసామన్నమాట. అక్కడైతే ఏమీ సెట్ అవ్వలేదు. అన్ని చోట్ల సేమ్ సైజు సేమ్ బ్రాండ్ ఉంటాయి కాబట్టి మనకైతే సెట్ అవ్వలేదు. ఆ షాప్ అతనే మనకి ఇంకొక అడ్రస్ ఇచ్చాడు, రూమ్ అని. ఇక్కడికైతే వచ్చేసాము. సో ఇక్కడ 3-4 ట్రై చేసామన్నమాట. ఫైనల్గా ఒకటైతే సెట్ అయిపోయింది. సో మా వాడైతే ఐస్ క్రీమ్ కావాలని గోల చేస్తున్నాడు. సో వాడికి ఒక ఐస్ క్రీమ్ ఇప్పించేసి మేమైతే ఫైనల్గా ఒక రైడింగ్ జాకెట్ తీసుకున్నాము. ఏ కంపెనీది ఏం తీసుకున్నామో మీకైతే కనిపిస్తే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ వీడియో.